రమ్య మోహన్ ఇష్టపడడానికి కారణం నాకు తెలియదు సార్. సార్, నాకు తెలిసినంత వరకు మోహన్ వ్యక్తిత్వాన్ని రమ్య ఆదరించేది. ఏమిటా వ్యక్తిత్వం? తండ్రి పేరు తెలియని అనామకుడు సార్ వాడు. కరెక్ట్ కరెక్ట్. పిల్లనిచ్చే చోట 4 తరాలు చూడాలంటారు సార్. తండ్రి ఎవడో తెలియని వాడికి క్యారెక్టర్ ఉంటుంది సార్. వెరీ కరెక్ట్. సార్, మీకు విషయం తెలుసా? నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కుటుంబం ప్రారంభించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నేను ఆ పరిస్థితి చూసి బాధపడ్డాను. ఒక మంచి లొకాలిటీలో ఉన్న చక్కటి ఇల్లు అద్దెకి తీసుకుని వాళ్ళిద్దరిని అక్కడ ఉండమని నేను చెప్పాను. నా కూతురు ఎన్ని రోజులు కష్టపడిందో నాకు తెలుసు. మీ అమ్మాయి రమ్య అక్కతేనా? అవును. వేరే పిల్లలు, ఐ మీన్ మగపిల్లలు? మగపిల్లాడైనా ఆడపిల్లైనా నాకు తనొక్కతే సార్. దాన్ని కాస్త వాడు. ఇంక నేను ఎవరి కోసం జీవించాలి సార్? ఆ రూమ్ లోనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది నా భార్య. ఆమె కంట తడిపెట్టేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడ్డా. సార్, మీరు తప్పుగా అనుకోకండి. రమ్య గురించి మాట్లాడేసరికి బాబాయ్కి బాధ కలిగింది. మీకు కావాల్సిన వివరాలు నేను చెప్తాను. మీరు? నా పేరు సురేష్, రమ్యకి కజిన్ బ్రదర్ని. నేను రమ్యకి పెదనాన్న కొడుకుని. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బాబాయ్కి బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాను. ఓ, అసిస్టెంట్. సురేష్, మీరు పొలిటీషియనా? అది కాదు, కానీ రాజకీయాల్లోనూ మీరు సహాయం చేస్తూ ఉంటారు. అవును. అయితే మీరు ఆలినాలుగా సహాయకర్త అన్నమాట. అటువంటిది ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటి? అది కాదు, రమ్య చనిపోయిన తర్వాత బాబాయ్ని దగ్గర నుండి చూసుకుంటున్నాను. కోట్ల కొద్దీ ఆస్తున్న వాళ్ళని చూసుకోవడానికి ఒక డమ్మీగాడు ఒకడు ఉండాలి కదా, అంతే కదా? రమ్య వ్యక్తిగా ఎటువంటి వారు? ఐ మీన్ ఆమె యొక్క నేచర్? బేసికల్లీ చాలా సాఫ్ట్ టైప్, బట్ తనకి బాగా మొండితనం ఎక్కువ. రమ్య వివాహం వాజ్ ఇట్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్? అదొక అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు సార్. రమ్య కాలేజీలో డిగ్రీ చేసేటప్పుడు మోహన్ గారు అదే కాలేజీలో లెక్చర్ గా చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగింది. బాబాయ్ రమ్యకి పెళ్లి చేస్తానన్నప్పుడు తను మోహన్ చేసుకుంటానంది. అది తెలిసిన వెంటనే మేమందరం ఆశ్చర్యపోయాం. ఈ విషయం తెలిసి బాబాయ్ చాలా కోపడ్డారు. ప్రభాకర్ గారికి ఈ వివాహంలో ఇష్టం లేదా? అవును సార్. కారణం పూర్తిగా తెలియదు. ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవని బాబాయ్ చెప్పారు. అదే కాకుండా మోహన్ తండ్రి ఎవరో తెలియకపోవడం కూడా పెద్ద ఇష్యూ అయింది. అందుకే రమ్య తనని పెళ్లి చేసుకోవడం బాబాయ్కి ఇష్టం లేదు. ఇదే సార్ రమ్య పర్సనల్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ రూమ్ ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. ఎవరో ఒకరు ఉపయోగించాలి, లేకపోతే బూజు పడుతుంది. చాలా రిజర్వ్డ్ గా ఉన్న రమ్య ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది అన్న వెంటనే అది వాళ్ళ పేరెంట్స్ కి షాక్ గా అనిపించింది. అవును సార్. మీకు కూడానా? లేదు సార్. వై? రమ్యకి రాజకీయాలంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. రాజకీయ జ్ఞానం ఉండేది. అతని మినిస్టర్ పదవి, అతని లైఫ్ స్టైల్ ఇవన్నీ రమ్యను ఆకర్షించాయి. కానీ మోహన్ కుమార్ మంత్రిగా ఎన్నుకోబడలేదు కదా. కానీ అవుతాడనే నమ్మకం రమ్యకు ఉండేది. ప్రభాకర్ గారికి ఇష్టం లేదు అని చెప్పారు కదా, ఆయన ఎంతవరకు వ్యతిరేకించారు? జరిగింది ఏంటంటే మోహన్ కి రమ్యకి పెళ్లి జరిపించమని జాన్ అని అతను వచ్చి అడిగాడు. అతను వచ్చినప్పుడు రమ్య లేదు. బాబాయ్ జాన్ ని నోటుకొచ్చినట్టు తిట్టి పంపించేశారు. ఆ విషయం రమ్యకి తెలిసాక చాలా పెద్ద గొడవ అయింది. నాకేం తెలుసు, బాబాయ్కి ఇష్టం లేదని తిరిగి పంపించేశారు. నా దగ్గర మర్యాదకైనా ఓ మాట చెప్పాలి కదా. వెంటనే పెళ్ళొద్దని చెప్పావు కదా. కానీ ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. నాకేమాత్రం నచ్చలేదు. ఉద్యోగం సద్యోగం లేని రాజకీయవేత్త కాదు నాకు కావాల్సింది. మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అల్లుడుగా రావాలని నా ఉద్దేశం. నేను వద్దన్నానుగా. ఏంటి రమ్య ఇది? నాన్నతో ఎలాగైనా మాట్లాడేది? చూడు తల్లి, ఈ రాజకీయ నాయకుల గురించి నీకు అస్సలు తెలీదు. వాళ్ళ ప్రొఫెషన్ అసలు స్థిరమైందే కాదు. అసలు ఏనాడు ఇంటి పట్టునుండరు. అది మాత్రమే కాదు, వచ్చిన సీట్ని కాల్దన్నుకుని ఆదర్శవంతుల్లా తిరుగుతున్నాడు ఆ మోహన్. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను. వాడిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను మేచరైన ఒక ఆడపిల్లని, ఏం చేయాలో నాకు తెలుసు. ఏదో మొండి ధైర్యంతో రమ్య అలా మాట్లాడింది. బాబాయ్ పిన్ని కృంగిపోయారు. అప్పుడు రమ్య కాలేజీలో చదివేదా? అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన రమ్య వెంటనే పెళ్లి చేసేసుకుంది. ప్రభాకర్ గారు దానికి సమ్మతించారు కదా. బాబాయ్ ఒప్పుకోలేదు సార్. రమ్య అలా చేసిన తర్వాత తననెప్పుడు ఇంటికి రావద్దని, తన ముఖం చూడొద్దని బాబాయ్ తనతో గట్టిగా చెప్పారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నా గాలి తీసేసాడే.